మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్స్ ఒకటి కాదు రెండు. ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. చాలా వరకు పిచ్చెస్ అన్ని బ్యాటింగ్కి అనుకూలించగా కొన్ని పిచ్చెస్ మాత్రమే బౌలింగ్కు అనుకూలిస్తాయి. సో అసలు విషయానికి వస్తే ఐపీఎల్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ ఏది? యాక్చువల్లీ ఇట్స్ 37 రన్స్ అండి. కానీ ఇది ఒకసారి కాదు, ఐపీఎల్ చరిత్రలోనే 2 సార్లు జరిగింది. మొదటిసారి 2011లో మన యూనివర్సల్ బాస్ క్రిస్ గెయిల్ కొచ్చి టాస్కర్స్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ బౌలింగ్లో 36 పరుగులు చేయగా అందులో ఒక బాల్ మాత్రం నో బాల్. ఆ ఓవర్తో కలిపి 37 పరుగులు వచ్చాయండి. ఇంకా ఈ రికార్డ్ బద్దలవదు అనుకున్నారు అంతా, కానీ నిజమే బద్దలవలేదు. కానీ మన సర్ జడేజా మాత్రం ఈ రికార్డ్ని సమం చేశాడు. 2021లో హర్షల్ పటేల్ బౌలింగ్లో 36 పరుగులు చేయగా అందులో ఒకటి నో బాల్ ఉంది. కానీ ఈ ఇద్దరిలో ఎవరు 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టి ఈ రికార్డ్ చేయలేదు. అందులో నో బాల్ వల్ల 4లు 6లతో 36 పరుగులు చేశారు. అయితే ఈ సీజన్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టడం సాధ్యమవుతుందా? ఒకవేళ అయితే ఆ రికార్డ్ ఎవరు క్రియేట్ చేయగలరో కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.